అన్న వచ్చాడో అనుకునే లోపే అన్న వెళ్ళాడో అనడం కూడా అయిపోయింది. ఇవాళ సిబిఐ కోర్టుకి వ్యక్తిగత హాజరు ఉన్న నేపథ్యంలో దాదాపుగా 5 సంవత్సరాల తరువాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిబిఐ కోర్టుకు రాబోతున్నారు అన్న వార్త పొలిటికల్ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా చాలా ఆసక్తి రేపుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మూమెంట్స్ ఏంటి, ఆయన ఎలా రాబోతున్నారు, ఆయన షెడ్యూల్ ని ఫాలో అవడం ఉదయం నుంచి కాదు నిన్నటి నుంచి కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు జగన్. 10:30 బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగారు. 11:40 కోర్టు దగ్గరికి చేరుకున్నారు. అలాగే కోర్టు లోపలికి అయితే వెళ్లారు. దాదాపుగా అరగంట పాటు కోర్టులో కూర్చున్నారా, 5 నిమిషాలే కూర్చున్నారా ఎగ్జాక్ట్ గా తెలియడం లేదు. కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత విచారణ సాగిన సమయం మాత్రం యాక్యురేట్ గా తెలియాల్సి ఉంది. 12:15 విచారణ ముగిసినట్టుగా తెలుస్తుంది. 12:20 మళ్ళీ బయట కనబడ్డారు. అంటే మొత్తంగా 30 నుంచి 40 నిమిషాల మధ్యలోనే అంతా అయిపోయింది. ఆ తర్వాత ఆయన లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అటు లోటస్ పాండ్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టుకి హాజరైనట్లుగా రికార్డు చేసింది సిబిఐ. అంటే కోర్టు లోపల కేవలం సంతకం మాత్రమే పెట్టారా? ఈ అరగంటలో విచారణ అంటే ఏది సాగుంటుంది? వ్యక్తిగత హాజరు అంటే జగన్ ని చూడాలి అని కోర్టు అనుకుంటే వచ్చి జగన్ ఉన్నాను అని కనబడెళ్లారా? బట్ అరగంట సేపు మాత్రమే జరిగిన ఈ విచారణలో ఏం తేలుంటుంది? ఇక నుంచి వ్యక్తిగత హాజరు అనేది ఖచ్చితమని ఏమైనా కోర్టు చెప్పుంటుందా? కేవలం 2-3 విషయాలు మాత్రమే చర్చ సాగుంటాయా అన్న కోణంలో మరి కాసేపట్లో అయితే పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది.